సినిమాలకు పెద్ద సినిమాలు, వందల కోట్ల కలెక్షన్లు, తిరగరాసిన రికార్డులు, కానీ అక్కడ మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. దీంతో ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుల పరిస్థితి ఇలా అయిపోయిందేంటబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట మూవీ మేకర్స్. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఎక్కడ వీరి పరిస్థితి దీనంగా మారింది? లెట్స్ వాచ్. శాటిలైట్. ఒకప్పుడు పెద్ద సినిమాలు టీవీల్లో వచ్చాయంటే టీఆర్పీ రేటింగ్ బీభత్సంగా వచ్చేది. థియేటర్స్లో మిస్ అయిన ఆడియన్స్ టీవీల్లో చూడ్డానికి అంతలా కాచు కూర్చునేవాళ్లు. కానీ కాలం మారింది. పెరిగిన టెక్నాలజీతో రెచ్చిపోతున్న పైరసీ మాఫియా తోడు ఓటీటీల వెల్లువ, ఇంకేం నచ్చిన సినిమాని 1కి 100 సార్లు చూసే అవకాశం. దీంతో అరిగిపోయిన సినిమా ప్రింట్ టీవీల్లోకి వచ్చినా ఎవరికి చూసే ఓపిక లేకపోవడంతో దాదాపుగా శాటిలైట్ రైట్స్ ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలోనే దాదాపు 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టిన పుష్ప 2 సినిమాకి దారుణాతి దారుణంగా కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రావడంతో ఒక్కసారిగా షాక్ అయిందట మూవీ ఇండస్ట్రీ. ఇండియన్ సినిమాకే టాప్ గ్రాసర్ గా నిలిచిన పుష్పరాజ్ పరిస్థితి ఇలా అవడమేంటని ముక్కున వేలేసుకున్నారంతా. గతంలో బన్నీ నటించిన అలవైకుంఠపురంలో 29.4తో, పుష్ప ది రైజ్ 22.5 రేటింగ్స్ తో దీనికన్నా బెటర్ గా ఉండడం ఆశ్చర్యం. ఇక పుష్పరాజ్ పరిస్థితి ఇలా ఉంటే మన దేవరుడి పరిస్థితి మరీ ఘోరం. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ని చూసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. దేవర పార్ట్ 1 విడుదలై 7 నెలలు దాటినా ఈ మూవీకి ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదంటే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకు అమ్మిన మేకర్స్ శాటిలైట్ రైట్స్ ను ఇంకా అమ్మకుండా ఉన్నారంటే ఆశ్చర్యమే. మేకర్స్ భారీగా అయినా డిమాండ్ చేయాలి, లేదా పెట్టినా ఆ డబ్బులు వస్తాయో లేదో అని టీవీ ఛానల్సే సైలెంట్ అయి ఉండాలి. ఏది ఏమైనా సినిమా అలా రిలీజ్ అయిందో లేదో ఇలా మొబైల్స్ లోకి వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఆడియన్స్ ఇంకా టీవీల ముందు కూర్చొని సినిమాల్ని చూస్తారా అంటే డౌటే. చూడాలి మరి రాను రాను ఈ ట్రెండ్ ఇంకెటువైపుకి దారితీస్తుందో. For more videos like this, subscribe Big TV channel.